కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వహణ తీరు వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వ్యవహారాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ శివారులోని శేర్లింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ ను జీహెచ్ఎంసీ అధికారులు వారం రోజుల క్రితం సీజ్ చేశారు. అయితే స్కూల్ ను సీజ్ చేసి వారం రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించుకోకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సీజ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. స్కూల్లో మొత్తం 1400 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే స్కూల్ ను సీజ్ చేయడం వల్ల 1400 మంది పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారుతోందని, లక్షలు ఫీజులు చెల్లించిన తమ పిల్లలను చదువుకు దూరం చేయడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. అధికారులతో పాటు స్కూల్ యాజమాన్యం తీరు వల్ల తమ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించి సీజ్ చేసిన స్కూల్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్కింగ్ ఇష్యూ కోసమే సీజ్ చేశారు స్కూల్. ఏదైతే కరెక్ట్ కాదది, దయచేసి దాన్ని అర్థం చేసుకుని అకాడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా ఏదైనా సమ్మర్ లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప పిల్లల పేరెంట్స్ కి స్ట్రగుల్ చేయడం 7 రోజులైందండి. 7 రోజులు దాటింది స్కూల్ పార్కింగ్ ఇష్యూ కోసమే సీజ్ చేశారు స్కూల్. ఏదైతే కరెక్ట్ కాదది, దయచేసి దాన్ని అర్థం చేసుకుని అకాడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా ఏదైనా సమ్మర్ లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప పిల్లల పేరెంట్స్ కి స్ట్రగుల్ చేయడం 7 రోజులైందండి. 7 రోజులు దాటింది స్కూల్ మనకి 9 years నుంచి రన్ అవుతున్నా సరే జస్ట్ ఒక 1 week 14th వచ్చారు, 15th నోటీస్ ఇచ్చారు, 18th మార్నింగ్ క్లోజ్ చేసేసారు. సో ఈ విధంగా ఏంటంటే పిల్లలు, పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా పిల్లల అసౌకర్యానికి ఈ విధంగా గురవడం వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే మేనేజ్మెంట్ కి ఉన్నవన్నీ పంపించాము. మనం ఇమీడియట్లీ మేనేజ్మెంట్ కూడా వాట్ ఎవర్ ద స్టెప్స్ టేకెన్ ఆ విధంగా మాట్లాడుతున్నారు. సమస్యను పరిష్కరించి విద్యార్థులు ఏ విధంగానైనా ఇమీడియట్ గా స్కూల్లో వచ్చేటట్టుగాను. సో కంపల్సరీ మేము మేనేజ్మెంట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ స్కూల్ ఓపెన్ కావాలని కోరుకుంటున్నాము. అది ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళిన సార్ కూడా అంత వీలైతే అంత తొందరగా ఓపెన్ అయి పిల్లలు వస్తేనే బాగుంటుందమ్మా, మేము కూడా చూస్తున్నాం అన్నట్టుగా విధంగా చెప్పారు. పేరెంట్స్ అందరూ కూడా సపోర్టివ్ గా ఉన్నారు. ఇంతవరకు ఇష్యూ ఉంది, రిజాల్వ్ అయిపోతే పిల్లలు స్కూల్కి వస్తారని. So I request whoever the officials to resolve the matter as early as possible so that children will resume back to school and proceed with their academics. మనకి 9 years నుంచి రన్ అవుతున్నా సరే జస్ట్ ఒక 1 week శేర్లింగంపల్లి స్కూల్ ని అకస్మాత్తుగా ఒక రోజు వచ్చి మున్సిపల్ అధికారులు సీజ్ చేయడంతో 1000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఒక గ్యాదరింగ్ మీటింగ్ పెట్టుకొని విద్యా వ్యవస్థలో పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి తీసుకోవటం వల్ల వాళ్ళు తీవ్ర అసౌకర్యానికి గురయ్యి మేనేజ్మెంట్ని ప్రశ్నించడం జరిగింది. మేనేజ్మెంట్ వారు సంబంధిత అధికారులను సంప్రదించి 1-2 రోజుల లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి పాఠశాల నిర్వహిస్తామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది. ఫీజు ఎందుకు చేశారన్న దాని మీద మాకు క్లారిటీ లేదండి. మా బిల్డింగ్ ఓనర్ గారితో సంబంధిత మున్సిపల్ అధికారులు మాట్లాడుతున్నారు. సో నోటీస్ అయినా ఇష్యూ చేశారా చేయలేదు? మాకు స్కూల్ కి ఏమి ఎటువంటి నోటీసులు ఇష్యూ చేయలేదు. ఓకే, బిల్డింగ్ సంబంధించిన బిల్డింగ్ ఓనర్ గారికి ఇచ్చారు. ఓనర్ గారు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఇచ్చినట్టుగా నోటీసులో చెప్తున్నారండి. ఓనర్ గారు ఇది కమర్షియల్ గా నేను పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్తారు. శేర్లింగంపల్లి స్కూల్ ని మరి ఇదే అంశంపై ఇవాళ మాట్లాడేందుకు మా స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఓయూ జేఏసీ చైర్మన్, ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ కరాటే రాజు నాయక్ గారు. నమస్కారం రాజు నాయక్ గారు, నేను చక్కెర్ల ఝాన్సీ. అండ్ ఈ శ్రీ చైతన్య అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో దానివల్ల యాజమాన్యానికి ఏం ఒరిగిందో లేదో పక్కన పెట్టేస్తే 1400 మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చాలా సంతోషం బీఆర్కే న్యూస్ ఛానల్కి. మరియు శ్రీ చైతన్య కానీ ఈ రాష్ట్రంలో నారాయణ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విద్యను ఏ రకంగా వ్యాపారంగా మార్చిర్రు, విద్యా వ్యవస్థను ఏ రకంగా వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 7 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక పాఠశాల మూసివేసి విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా అగమ్య గోచరంగా మారిపోయి తల్లిదండ్రులు రోడ్డుపైన పడ్డా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని అంటే
ఎవరితో కుమ్మకయ్యరు. ఇక్కడ విద్యార్థుల యొక్క భవిష్యత్ భావితరాలకు ఏదైతే పాఠశాలలోనే భావితరాలకు ఆదర్శవంతమైనటువంటి ఈ జాతి పునర్నిర్మాణం జరగాల్సినటువంటి ఆ ప్రదేశంలో ఆ పాఠశాల అసలు అనుమతి ఇచ్చిన వాడెవరు? ఇక్కడ ఆ పాఠశాల 9 ఏళ్లుగా నడుస్తూ ఉన్నా 9 ఏళ్లుగా కంటికి నల్లగుడ్డ కట్టుకున్నారా, లేకపోతే కావాలని చెప్పేసి అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కానీ పాఠశాల విద్యాధికారులు కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు కానీ ఎవరైనా ఎందుకు ఆ పాఠశాల పైన చర్యలు తీసుకోలేదు? ఎందుకు అనుమతి ఇచ్చిర్రు? అనుమతి ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఉండేనా? ఏదైతే పార్కింగ్ సమస్య కానీ ఎక్కడైతే 461A అని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తారు అక్కడ పార్కింగ్ లోపభూయిష్టంగా ఉంది, అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ లేదు. అసలు ఆ పాఠశాలకు అనుమతి ఉందా? జిహెచ్ఎంసీ అధికారులు పాఠశాలకు అనుమతి తీసుకున్నారా? జిహెచ్ఎంసీ అధికారుల నుంచి తీసుకున్నారా? అంటే ఈ శ్రీ చైతన్య కానీ నారాయణ పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అన్ని పాఠశాలలు ఎక్కడా కూడా సరిగా వాళ్ళు పర్మిషన్ తీసుకోరు. పాఠశాల పర్మిషన్ ఒక దగ్గర తీసుకుంటే పాఠశాల క్లాసులు నిర్వహించడం ఇంకో దగ్గర ఉంటుంది. వేలాది మంది ఒక పాఠశాలలో 1400 మందిని తీసుకుని ఒక్కొక్కరి దగ్గర 1,50,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు ఫీజులు, అంటే వాళ్ళ రక్తం దాగినట్టుగా పేరెంట్స్ రక్తం దాగినట్టుగా విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు దండుకొని ఈరోజు 7 రోజులుగా విద్యార్థులు పాఠశాలకు పోవడం లేదంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది ఈరోజు. అంటే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇక్కడ విద్యార్థి సంఘాల పాత్ర కూడా చాలా గొప్పనైనది. ఆ రోజు ఏదైతే జిహెచ్ఎంసీ సెప్టెంబర్ మొన్న జరిగినటువంటి అక్టోబర్ 21 నాడు జిహెచ్ఎంసీ వాళ్ళు దానికి లాక్ చేస్తే వాళ్ళందరూ కూడా ఎవరైతే అంటే ఈ రాష్ట్రంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు అక్కడ ధర్నా చేసి రాస్తారోకో చేసి అన్ని చేసినా కూడా పోలీస్ ఫోర్స్ తోటి వీళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఏం అన్యాయం జరిగినా ఏ అక్రమం జరిగినా మా జేబులు నిండితే చాలు, మాకు వెనుకంగా మా బల్లాలు మా డబ్బులు మా ఇంట్లో వస్తే సరిపోతాయనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కళాశాలలపైన వెంటనే కేసులు పెట్టాలి. ఎలాంటి కేసులు పెట్టాలంటే మళ్ళీ జీవితంలో బయటకు వచ్చి ఇలాంటి పాఠశాలలు నడపకుండా, ఒకవేళ ఈరోజు ముందే 9 ఏళ్ల తర్వాత కనీసం కళ్ళు తెరిచినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఒకవేళ అక్కడ జరగరాని సంఘటనే జరిగి ఉంటే అక్కడ ఒకవేళ ఏదో ఫైర్లో లేకపోతే ఇంకొకటో జరిగి 1400 మంది జీవితాలు ఒకవేళ మొన్న బస్సు ప్రమాదం జరిగినట్టుగా ఒకవేళ అగ్గిపాలైనుంటే ఎవరు దీనికి నైతిక బాధ్యత వహిస్తుండే? వాడేమో చేతులు ఎత్తుకొని పోతాడు కళాశాల యాజమాన్యం. పాఠశాలలో చెప్పేటోళ్ళు ఆ చిన్న పిల్లలు ఒక్కరు ఇద్దరు, ఒక తండ్రికి ఒక్కరు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా పాఠశాలకు వచ్చిన తర్వాత అక్కడ ఒకవేళ జరగరాని సంఘటన ఏమైనా జరిగి ఉంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? శ్రీ చైతన్య నడుపుతున్నవి పాఠశాలలు కావండి, అవి మరణశాలలు. అంటే రాజనాయక్ గారు ఒక అంశం చెప్పండి. అంటే ఇప్పుడు ఇవి అయితే అక్రమాలకు దీనికి సంబంధించి పార్కింగ్ లేదని చెప్పేసి ఇప్పుడు బయటపడింది కదా, అంటే ఇప్పుడు ఉన్న పలంగా దీన్ని తీశారు అంటే మొన్న కర్నూలు బస్సు ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పుడు ఈ చెకింగ్స్ అన్ని జరిగి బయటపడిందా, లేకపోతే జనరల్ గా వాళ్ళు రెగ్యులర్ గా చేసే చెకింగ్ లో బయటపడిందా? ఇది నేనేమంటున్నానంటే ఇది జరిగిందేమో ఈ ఘటన కంటే ముందు ఘటన, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. నేనేమంటున్నానంటే శ్రీ చైతన్య కళాశాలలు కానీ నారాయణ ఈ కార్పొరేట్ కళాశాలల యొక్క ముఖ్య ఉద్దేశం వీళ్ళకి చదువు చెప్పాలని కాదు, చదువులు చెప్పాలని ఎక్కడా లేదు. ఆ పాఠశాలలో చదువుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అన్ని వ్యవస్థలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర కానీ ఇప్పుడు విస్తరించబడ్డటువంటి అఖండ భారతదేశంలో వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారు? ఇప్పుడు పాఠశాలను వ్యాప్తి చేయాలి, డబ్బులు విద్యార్థుల దగ్గర దండుకోవాలి, దాని ముందు ఒకటి ఏదైనా తోక తగిలియాలి. టెక్నో, నానో, న్యూ శ్రీ చైతన్య, టెక్నో శ్రీ చైతన్య, నానో శ్రీ చైతన్య, రకరకాల శ్రీ చైతన్య. ఒక పరీక్ష రాసిన తర్వాత వాళ్ళకి ఎట్లుంటాయంటే అండి రిజల్ట్ కొరకు 1వ ర్యాంక్ 2వ ర్యాంక్ ఎన్ని ర్యాంకులు ఉన్నాయి వాళ్ళకు ఒక్క ర్యాంకు రాదు. ఎవరో ర్యాంక్ వచ్చినటువంటి వాడిని పట్టుకొచ్చి వానికి పైసలు ఇచ్చి మా దగ్గర చదివినటువంటి వానికి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి చెప్పుకునే దుర్మార్గులు, నీచులు, నికృష్టులు వీళ్ళకి డబ్బుల వ్యవధ తప్ప ఇంకొకటి లేనే లేదు. నేనేమంటున్నా అంటే నేను 3 నెలల కిందట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని శ్రీ చైతన్య పాఠశాలలు ఉన్నాయి,
ఎన్ని నారాయణ పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి, దీనిపైన ఇక్కడ విద్యార్థులు చనిపోయింది ఎంతమంది, ఇప్పటి వరకు ఈ విద్యార్థులను అనుమతి తీసుకునే పాఠశాలను నడుపుతున్నారా, ఎక్కడెక్కడ అనుమతి తీసుకున్నారు, వాళ్ళ యొక్క బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయా, బిల్డింగ్ పర్మిషన్ లేవా, అసలు ప్రభుత్వ విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, తెలంగాణ రాష్ట్ర విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, దీనిపైన పూర్తి వివరణ నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక సిటిజన్గా ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడిగా అడిగితే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఫస్ట్ అప్పీల్ పోయినా దానికి మళ్ళీ 30 డేస్లో సమాధానం చెప్పాలి, దానికి కూడా ఇవ్వలేదు. మొదటిగా 30 రోజుల్లో ఇవ్వాల్సినటువంటి సమాచారం ఇవ్వలేదు, రెండోసారి అప్పీల్ పెట్టుకుంటే ఇవ్వలేదు, మూడోసారి ఆర్టీఐ కమిషన్ పోయినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా అంటే ఈ శ్రీ చైతన్య కార్పొరేట్ నారాయణ కార్పొరేట్ కళాశాల ఎట్లుంటే ఒక మాఫియాగా తయారైనాయి ఇక్కడ. తెలంగాణ రాష్ట్రమే కాదండి, ఇది ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాళ్ళు విస్తరించబడి ఢిల్లీ వరకు కూడా వీళ్ళు మొత్తం ఒక మాఫియాగా మార్చుకొని రాజకీయ నాయకులను లోపరుచుకోవడం, విద్యాధికారులు అయితే మరి వాళ్ళ అటెండర్లాగా చూడడం, డిఈఓ నుంచి అంటే జిల్లా కలెక్టర్ నుంచి కింద పనిచేస్తున్నటువంటి ఎంఈఓల వరకు అందరూ కూడా వాళ్ళ అటెండర్ల లాగా శ్రీ చైతన్య వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాడు ఏదో చూసి చూడనట్టు వివరించాలి, వారి పాఠశాల పర్మిషన్ ఉందా, కళాశాల పర్మిషన్ ఉందా, ఒక సెక్షన్లో ఎంతమంది విద్యార్థులు ఉండాలి, ఎంతమంది చదవాలి, ఎంతమంది అసలు పాఠశాల అంటే ప్రభుత్వానికి అనుగుణంగా చట్టాలకు అనుగుణంగా వాళ్ళకు ఉన్న బిల్డింగ్ తరగతి గదులు దాంట్లో కూర్చోవాల్సింది కెపాసిటీ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలు కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫైర్ కానీ ఏది తీసుకున్నా అందులో పాఠశాలలో పాఠాలు చెప్పేవాళ్ళు సగం మందికి క్వాలిఫికేషన్ ఉండదు, సగం మంది క్వాలిఫికేషన్ ఉండదు. అవే కాకుండా ఏ బిల్డింగ్ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ బిల్డింగ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏ బిల్డింగ్ తీసుకున్నా శ్రీ చైతన్యకు సంబంధించి కానీ నారాయణకు సంబంధించింది కానీ ఒక్కదానికి పర్మిషన్ ఉండదు, ఒక్కదానికి పర్మిషన్ ఉండదు. ఏదైతే ఒక పాఠశాల సరైన ప్రదేశంలో ఒకవేళ మాకు ఇక్కడ పర్మిషన్ ఉందని ఎవరన్నా పోయి అడిగితే వాళ్ళపైన దాడులు చేస్తారు, వాళ్ళపైన అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఉసిగెలిపి వాళ్ళపైన కేసులు పెట్టిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆ పిల్లలకు తీసి బయటికి పంపిస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే మొత్తం అధికార వ్యవస్థకు దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ హస్తగస్తం వాళ్ళ చెప్పు చేతుల్లో తీసుకొని ఈరోజు భయభ్రాంతులతోటి పిల్లలు ఎంతమంది చనిపోయారు అనుకుంటారండి. ఝాన్సీ గారు మామూలు కాదు, ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి వారం ఏడో ఒక దగ్గర శవం చూస్తున్నాం. మేము గతంలో పాటలు పాడుకున్నాం, కార్పొరేటు కాలేజీలో కన్ను మూసి నా చెల్లి, ఖైదు జైలు జీవితంలో ఓడిపోయిన నా తల్లి, చితిమంటలో కాలిపోతీవా ఓ చెల్లెమ్మ అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు చేసిన ఆగడాలు చదువుకుంటారని బంగారు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తే వీళ్ళు చేసేది ఎట్లుంటాయంటే 24 గంటలు ఒక యంత్రంగా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ యంత్రంగా చూసి చదువు ఎలాంటి ఆటలు ఉండవు. వాళ్ళ యొక్క పాఠశాలకు ఎవరైనా అధికారులు పోతే కనీసం ఇరుకు గదులు కనీసం చూసే పరిస్థితి కూడా ఉండదు. కనీసం ఎవరైతే గతంలో పాఠశాల విద్యా హక్కు చట్టం ప్రకారం కానీ లేకపోతే పాఠశాలలో ఎట్లా ఉండాలనేది కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఏముండదు, ఏమీ పట్టనట్టుంటాయి. ఒక్క ఆటలు ఉండవు, ఒక్క గ్రౌండ్ ఉండదు. ఇంత పెద్ద బిల్డింగ్లు ఆకాశ హార్మోనియాల బిల్డింగ్లు కట్టుకుంటారు, వేలాది కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, ఎక్కడ కూడా గ్రౌండ్ ఉండదు, ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ ఉండదు, ఎక్కడ కూడా అనుమతులు ఉండవు. ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బంజారా హిల్స్లో కూర్చున్నాం, వాళ్ళ పర్మిషన్ ఏమిటి ఉంటుందంటే బంజారా హిల్స్ పాఠశాల అని పర్మిషన్ ఉంటుంది. వాడు నడిపేది షేర్లింగంపల్లిలో, లాగోలో, లేకపోతే అటు పోయిన తర్వాత హయ్యత్ నగరో ఇంకొక దగ్గర ఉంటుంది. అసలు ఎక్కడ ఉండాల్సినటువంటి పాఠశాల ఎక్కడ ఎందుకు చేపిస్తున్నారు అనేది. మరి రాజనాయక్ గారు అసలు ఇన్ని జరుగుతున్నా అంటే మీరు చెప్తూనే పోతున్నారు, అసలు గత కొన్ని నెలలుగా ఏం జరుగుతుందని చెప్పి, మరి ఇంకా అవి కంటిన్యూ అవడానికి ముఖ్య కారణాలు ఏంటి? అంటే ఎంత ప్రయత్నించినా అవి ఆగడం లేదు, వాళ్ళు ఆగడం లేదు అనుకోవచ్చా? అసలు ఏంటి ముఖ్య కారణాలు? ఝాన్సీ గారు మీరు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పోరాటం చేయాలి బీఆర్కి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా గొప్పగా అడుగుతున్నారు, చాలా మంచిగా అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రభుత్వ అధికారులు ఏదైతే నిస్సిగ్గుగా నిర్లజ్జగా బుద్ధి లేకుండా నిద్రాణ వ్యవస్థలో ఉన్నారు అని నటిస్తున్నారు. అంటే ఏదో అధికారులు చెప్పిన వాళ్ళు పట్టించుకోవట్లేదు, అది కాదు. ఇక్కడ అవినీతి రాజ్యం తాండవిస్తుంది, అవినీతి రాజ్యం ఏల్తా ఉంది, విద్యా అధికారులకు అవినీతి డబ్బులు ముంటుతా ఉన్నాయి, వెనకల చేతులు మారుతున్నాయి అనుకోవచ్చా? కోట్లాది రూపాయలు జిహెచ్ఎంసీ అధికారులకు పోతున్నాయి, కోట్లాది రూపాయలు విద్యాధికారులకు పోతున్నాయి, కోట్లాది రూపాయలు రాజకీయ నాయకులకు పోతున్నాయి, కోట్లాది రూపాయలు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పోతున్నాయి. ఏదైతే మాలాంటి ఏదైతే విద్యా వ్యవస్థ విద్యారంగ సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి మా వాళ్ళపైన ఏముందంటే మాకు బహుమానం ఉంది, మాకు కూడా గొప్ప బహుమానం ఉంది. మళ్ళీ మీరు మిస్ కాకూడదు. మాకేం బహుమానం ఉంది? మేము పోయి ధర్నా చేస్తే వెంటనే పోలీసులు లాఠీలు తీసుకొచ్చి లాఠీలతోటి మాకు లాఠీలతోటి ఈపులపైన బహుమానం ఇస్తారు, వెంటనే కేసులు పెడతారు, మాకు జైలుకు పంపిస్తారు. కానీ ఎవరైతే దాని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ఈ ద్రోహులు ఉన్నారో,
ఎవరైతే ఈ విద్యను వ్యాపారంగా మార్చుకొని ముందుకు పోతా ఉన్నారో వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండవు. ఎవరైతే విద్యారంగ సమస్యలపైన పోరాటం చేసి తల్లిదండ్రులకు, బిడ్డకు, కొడుకుకు మంచి విద్యను అందించాలి, ఇగో విద్యారంగం ఇది చెప్తుంది, విద్యా హక్కు చట్టం ఇది చెప్తుంది, ప్రభుత్వ చట్టపరంగా ఈ రకంగా నడవాలని ఏదైతే ఫైట్ చేసే విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలపైన వందలాది కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వందలాది కేసులు పెట్టి మేము ఎప్పుడైతే ఫైట్ చేస్తామో మేము జైలుకు పోతాము. ఎవరైతే దొంగతనం చేసి జీవితాలు పాడు చేసి చంపి, ఇంకొకటి మీకు గొప్ప విషయం చెప్తా, ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయిలపైన అఘాత్యాలు చేసినటువంటి దుర్మార్గులు ఈ శ్రీ చైతన్య కళాశాలలో ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు ఈ దుర్మార్గులు ఇక్కడ ఉన్నారు. మేము చాలాసార్లు ఫైట్ చేసినాం, 1-2 సార్లు కాదు. వీళ్ళ కళాశాలల ముందు వెళ్ళి ధర్నాలు, రాస్తారోకోలు, బంధువులు, పాఠశాలలు తాళాలు వేసినా కూడా మళ్ళీ వెంటనే అప్పుడే వస్తారు పోలీసు వాళ్ళు. అప్పుడు మాత్రం హుటాహుటిన వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తారు. మరి ఇది 7 రోజులు అయింది. 21 నాడు జిహెచ్ఎంసీ దాన్ని సీజ్ చేసింది. పర్మిషన్ లేవు, పిల్లలు స్కూలుకు పోవట్లేదు. 9వ తరగతి వారికేమో వేరే దగ్గర పంపించారు, 10th క్లాస్ వాళ్ళకేమో వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేసిరు. మరి మిగతా 1200-1300 మందికి విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? ఇంటికాడ ఉండి చదువుకోవచ్చా? ఒక్కొక్క తల్లిదండ్రులకు ఎంత భారం అవుతుంది? ఒక్క ల్యాప్టాప్ కొనాలన్నా, ఒక్క మొబైల్ ఆన్లైన్ క్లాసులు పెడుతున్నామని సాకులు చెప్తా ఉన్నారు ఈ కొడుకులకు. వీళ్ళకందరూ తీసుకుపోయి జైలు వేయాలి. వీళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేయాలండి. ప్రభుత్వము చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది కాబట్టే ఇదంతా జరుగుతూ ఉంది. ప్రభుత్వం నిజంగా నిజాయితీగా పనిచేసి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సంఖ్యల్లో వేసి లోపల ఉన్నటువంటి యాజమాన్యాన్ని తీసుకుపోయి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టితే ఇలాంటివి జరుగుతాయా? ఇలాంటివి జరగవు కదా ఝాన్సీ గారు. కానీ వాళ్ళు వెయ్యరు, ఇది ఇలాగే కొనసాగుద్ది. అంటే అసలు ఎప్పుడు సాల్వ్ అయ్యింది? ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 14 మంది భవిష్యత్తు, 1400 మంది పిల్లల భవిష్యత్తు ఈ విధంగా ఉందంటే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి అడుగుతున్నారు, లక్షలు ఫీజు కట్టాము, క్లాసెస్ పోతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు అయిపోతుందని చెప్పి. అంటే ఇవన్నీ ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా ఎందుకు ఒకసారి జాయిన్ చేసే ముందు ఆలోచించలేదంటారు? నేనేమంటున్నా అంటే వీళ్ళు శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, ఈ బ్రాంచ్లో చదువుకున్న వాళ్ళు గొప్పగా అయ్యారు, ఈ బ్రాంచ్లో చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐఐటిఎన్లు అయ్యారు, ఎంబీబీఎస్లు అయ్యారు అని చెప్పేసి గొప్పగా ఉదరగొట్టి అక్కడ వాళ్ళ యొక్క సైన్యాన్ని దింపి ఇంటింటికి కరపత్రాలు, ఇంటింటికి పోస్టర్లు, ఒక మాఫియా ఉంటుంది వీళ్ళది. ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే 2 నెలల ముందు, 3 నెలల ముందు, రిజల్ట్ వచ్చే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి వాలిపోతారు. ఇంటింటికి వాలిపోయి ఆ కళాశాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే షేర్లింగంపల్లె ఉదాహరణ తీసుకుందాం, మన దగ్గర జరిగింది. మా కళాశాల చాలా గొప్పది, బ్రహ్మాండమైంది, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు అమెరికాలో, లండన్లో గొప్ప ఉద్యోగాలు చేస్తారని చెప్పేసి పేరెంట్స్కి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి జైన్ చేసుకుంటారు. పేరెంట్ ఏమనుకుంటాడంటే వాళ్ళు మళ్ళీ కొన్ని ఛానళ్లలో, సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో ఇగో లింగంపల్లిలో మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఐఐటీలో వచ్చింది, ఎంబీబీఎస్లో వచ్చిందని చెప్పేసి ఊదరగొట్టి వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి మోసపు మాటలు మాట్లాడి వాళ్ళని జైన్ చేసుకుంటారు. జైన్ చేసుకున్న తర్వాత పరిస్థితి ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఒక్కొక్క దగ్గరనేమో తమిళనాడులో చూసినాం, ఒక పాఠశాల మొత్తం కాలిపోయి పిల్లలంతా కూడా అంటే మసి మారేడైపోయారు. ఈరోజు ఇదే పాఠశాలలో 1400 మందికి ఏదైనా అయి ఉంటే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక్క చోటనన్నా జిహెచ్ఎంసీ అధికారులు, ఒక్క చోటనన్నా హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, కుత్బుల్లాపూర్ కానీ, లేకపోతే మన ఈ జిల్లా కలెక్టర్లు ఒక్క పాఠశాలను సందర్శించిరా అండి? ఈ డిఈఓ ఎవరైతే హైదరాబాద్ జిల్లా డిఈఓ కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి డిఈఓలు కానీ ఒక్క పాఠశాల శ్రీ చైతన్య నారాయణకు పోయి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయమని చెప్పండి. పాఠశాలలు సరైన చట్టం ప్రకారం నడుస్తున్నాయా లేదా అని, వాళ్ళ యొక్క లోపల పాఠాలు చెప్తున్నటువంటి ఎవరైతే టీచర్లు ఉన్నారో లేదా లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ చూడమని చెప్పండి.